హలో నమస్తే. బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ చరిత్రలో కోటికి తగ్గకుండా మరి ఏ మూవీ ఎక్కువ రోజులు షేర్ సాధించాయి? ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్ ఏ ప్లేస్ లో ఉంది? ఈ విషయం తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి ఆ సినిమా లాంగ్ రన్ సొంతం చేసుకోవాలంటే పాజిటివ్ టాక్ అందుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఆ సినిమా లాంగ్ రన్ లో ఎంత జోరుగా హోల్ ను చూపించింది అన్నది కూడా అంతే అవసరం. ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలు 150 రోజులు అనేది చెప్పుకోవటానికి గొప్పగా ఉండేది. ఆ తర్వాత రిలీజ్ అయిన మూవీస్ 2-3 వారాల కంటే ఎక్కువ ఆడటం లేదు. ఆ రికార్డులు ఎవరు క్రాచ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ప్రకారం ఎంత కలెక్ట్ చేసింది, రోజులు కోటికి తగ్గకుండా షేర్ ని అందుకున్నది, ఈ సినిమాలు సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తుంది అన్నది కూడా ముఖ్యం. మరి ఆ లిస్ట్ లో చూసుకుంటే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన టాలీవుడ్ మూవీస్ లో 3 సినిమాలు అయితే ఎక్సలెంట్ రన్ ను సొంతం చేసుకున్నాయి. ఈ లెక్కలో చెప్పుకోవాలంటే 7.5 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన బాహుబలి 2 రికార్డు ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయలేకపోయారు. ఈ మూవీ నాన్ స్టాప్ గా 28 రోజులు కోటికి తగ్గకుండా షేర్ ని అందుకొని రికార్డు సృష్టించగా, లేటెస్ట్ గా వచ్చిన పుష్ప ది రూల్ 25 రోజుల దాకా కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుంది. ఈ మూవీ టాప్ 2 ప్లేస్ లో ఉండగా, ఇక ఓవరాల్ గా టాలీవుడ్ లో ఏ మూవీ ఎన్ని రోజుల దాకా కోటికి తగ్గకుండా షేర్ అందుకున్నాయో ఒకసారి గమనిస్తే, స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి 2 28 రోజుల దాకా కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుని టాప్ ప్లేస్ లో ఉండగా, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్ 25 రోజులు కోటికి తగ్గకుండా షేర్ ను అందుకొని టాప్ 2 లో ఉంది. పాన్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి పార్ట్ 1 20 రోజుల దాకా కోటికి తగ్గకుండా షేర్ ను అందుకొని టాప్ 3 లోను, తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీ 20 రోజుల దాకా కోటికి తగ్గకుండా షేర్ ను అందుకొని టాప్ 4 లోను, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర 19 రోజులు కోటికి తగ్గకుండా షేర్ ను అందుకొని టాప్ 5 లోను, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ మూవీ 17 రోజుల దాకా కోటికి తగ్గకుండా షేర్ ను అందుకొని టాప్ 6 లోను, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో 17 రోజుల్లో కోటికి దక్కున్న షేర్ ను అందుకొని టాప్ 7 లోను, విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ నటించిన F2 మూవీ 16 రోజుల కోటి షేర్ అందుకొని టాప్ 8 లోను, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం 14 రోజుల దాకా కోటి షేర్ ను అందుకొని టాప్ 9 లోను, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి 14 రోజుల దాకా కోటి షేర్ అందుకొని టాప్ 10 లోను, స్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి 13 రోజుల దాకా కోటికి తక్కువ షేర్ ను అందుకొని టాప్ 11 లోను, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరు 13 రోజుల దాకా కోటికి తక్కువ షేర్ ను అందుకొని టాప్ 12 లోను, పాన్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD 13 రోజులు కోటికి తక్కువ షేర్ అందుకొని టాప్ 13 లోనూ ఉన్నాయి. మొత్తం మీద ఈ సినిమాలు టాలీవుడ్ హిస్టారికల్ లోనే ఎక్కువ రోజులు కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకొని రచ్చ అయితే చూపించాయి. ఇక ఓవరాల్ గా బాహుబలి 2 రికార్డ్ ని ఫ్యూచర్ లో ఏ మూవీ బ్రేక్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.